ఈఫిల్ టవర్ మొదట తాత్కాలిక నిర్మాణంగా ఉద్దేశించబడింది. దీని ఉద్దేశ్యం కేవలం 20 సంవత్సరాలు మాత్రమే. ఇది 1910లో కూల్చివేతకు ఉద్దేశించబడింది. అయితే టెలికమ్యూనికేషన్స్ మరియు ప్రసార ప్రయోజనాల కోసం రేడియో యాంటెన్నాగా దాని ప్రయోజనం దానిని సేవ్ చేయడంలో సహాయపడింది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో శత్రు సమాచారాలను అడ్డగించేందుకు దాని యాంటెన్నాను ఉపయోగించినప్పుడు టవర్ కీలక పాత్ర పోషించింది. నిర్మాణం జనవరి 1887లో ప్రారంభమైంది మరియు మార్చి 1889లో పూర్తయింది. దీన్ని నిర్మించడానికి కేవలం 2 సంవత్సరాలు పట్టింది. టవర్ 324 మీటర్లు, అంటే 1063 అడుగుల పొడవు. ఇది పూర్తయిన సమయంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మానవ నిర్మిత నిర్మాణం. ఇది దాదాపు 18,038 ప్రత్యేక భాగాలు మరియు 2